మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన పోతలేదు, ఇబ్బంది పెడుతుంది. అందరూ మనసు బారిన పడ్డవాళ్ళు. పుట్టడం నీ చేతులు లేదు, మరణం కూడా నీ చేతులు ఉంచుకోకూడదు. నువ్వేదో అనుకున్నావు, అది రాలేదు, అంతదానికి పోతావా? నువ్వు పోతే పో, కానీ విను. ఒక ఆలోచనకి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీకు పగలు రాత్రి ఆ ఒక్క ఆలోచన ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక లాజికల్ కంక్లూషన్ పుడుతుంది. ఎందుకు బతకాలి, ఎట్లాంటి బతుకు, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఆలోచనని చంపే నెపముతో ఆలోచన ఎట్లా చంపాలో తెలియక ఆలోచన కలిగి నా శరీరాన్ని చంపేస్తుంది. వచ్చి దోమ కూర్చుంది, నీ ఉద్దేశం దోమని చంపడం, ఆ క్రమంలో నీ శరీరాన్ని కొట్టుకుంటుంది. దట్ ఈస్ సూసైడ్. జీవితం ఉన్నదే జీవించడానికి, మరణించే హక్కు నీకు లేదు. ఆత్మహత్య అనేది చేసుకోవాలనే థాట్ వస్తుంది ఒక్కొక్కసారి మనుషులకి. అది వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండడం వల్ల అది వస్తుంది, లేకపోతే దాని గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు నాకు ఇది వశపడతలేదు, బతకబుద్ధి లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మనుషులకి. ఆ అనిపించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి గురించి మనం మాట్లాడదాం. అసలు దీన్ని ఆత్మహత్య అనకూడదు, శరీర హత్య అనాలి. ఓకే, శరీర హత్య. సో ఇది శరీర హత్య, బట్ శరీరము అనవసరంగా విక్టిమ్ అయింది అంతే. ఏ శరీరానికి చచ్చిపోవడం ఇష్టం ఉండదు. న్యూస్ పేపర్స్ అన్నీ వెతికితే ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు, తన ప్రేమను కాదన్నందుకు, తన భార్య వేరే వాళ్ళతో తిరుగుతున్న అనుమానం వచ్చినందుకు, అప్పులు కట్టలేక, పరువు పోయిందని, రకరకాల కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనా నేను దీని మీద ఒకసారి విచారణ చేసిన. అసలు ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ సూసైడ్? సూపర్ఫిషియల్ ఆన్సర్స్ వద్దు, వాట్ హ్యాపెన్స్ అన్నది కావాలి. నాకు దానికి ఒక జవాబు దొరికింది. ఇప్పటివరకు ఎవరు చెప్పినా ఎవరు నో చెప్పలేదు దానికి. ఓకే, నేను ఒక చిన్న కథ చెప్తే నీకు అర్థమవుతుంది. ఒక గుడిసెలకు పాము దూరింది. పాము చాలా ప్రమాదకరం. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? పాముని చంపడం అవునా? ఎతుకులాడో దొరకలేదు పాము, కానీ గుడిసె దాటి బయటికి వెళ్ళలే అని రోడికి తెలిసింది. ఆ గుడిసె శరీరం అన్నమాట. ఈ పాము ఆలోచన. ఈ పాముని ఎలా చంపాలో తెలియక, అది ప్రమాదం కనుక దాన్ని మచ్చిక చేసుకోలేక, దాన్ని నెగ్లెక్ట్ చేయలేక, ఇగ్నోర్ చేయలేక, ఏదేమైనా దాన్ని తీసేయాలన్న నెపంతో ఇల్లు తగలబెట్టాం. అదే సూసైడ్. అంటే ఆలోచనని చంపే నెపముతో ఆలోచన ఎట్లా చంపాలో తెలియక ఆలోచన కలిగి నా శరీరాన్ని చంపేస్తుంది. అంతకుమించి నాకు ఏ రీజన్ కనబడలేదు. ఇది ఎట్లా ఏదైనా ఆలోచన. ఏదో దీనికి ఏమంటారంటే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు. ఎగ్జాంపుల్, ఈ గదిలో ఒక ఎలిఫెంట్ వచ్చి నిలబడ్డది అనుకో, నేను ఎటు చూసినా ఎలిఫెంటే కనిపిస్తా లేదా? అట్లా ఒక ఆలోచనకి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీకు పగలు రాత్రి ఆ ఒక్క ఆలోచన ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ నమ్మావు, ఫెయిల్ అయితే అది పరువు పోతుంది. ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు నా పరువు పోయింది, నేను ముఖం ఎట్లా చూపించుకోవాలి, నేను ఎట్లా బతకాలి. అసలు ఫెయిల్ పాస్ అనేది లేనే లేదని తెలుసుకునే వెంటనే లేవు, నీకు వినే స్పేస్ పోతుంది. ఇప్పుడు ఈ గదిలో ఎలిఫెంట్ ఉందనుకో, నువ్వు వేరే వస్తువు ఏది తీసుకురాలేవు. ఎప్పుడైతే నీ మనసులో ఒక్క ఆలోచన చాలా గైజాంటిక్ థాట్గా మారిపోయింది అనుకో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ పర్సన్ టు లిజన్ టు. అసలు వినే శక్తి కోల్పోతారు అనమాట. సో ఎవడైతే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయో వాళ్ళు వినే శక్తి కోల్పోతారు. దే డోంట్ లిజన్ ఎట్ ఆల్. వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్తున్నా కూడా వెళ్ళిపోవాలి, అనే థాట్ వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళని ఆపొచ్చు, కానీ సమయం కావాలి. అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మనం అంత గంభీరంగా అనుకోం. దాంతో నేను లవ్ అండ్ ఎండ్లెస్ జర్నీ అని ఒక బ్యాలే చేశాను. అందులో నేను శాండార్ట్, ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ కథక్, తర్వాత ఇంకొక అమ్మాయి, ఆమె కూడా కథక్ చేసి, షీ వాజ్ స్టడీయింగ్ ఓన్లీ 10th క్లాస్. జస్ట్ ఫర్ సమ్ రీజన్ షీ కంప్లీట్ సూసైడ్. 10th క్లాస్. ఓకే, దానికి కారణాలు వెళితే జస్ట్ ఒక ఫ్రెండ్ ఏదో అన్నాడు అందరి ముందు అని, అంటే అది పట్టుకుంది ఘోరంగా. సో లైఫ్ని గంభీరంగా తీసుకోవడం వల్ల, నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల ఈ థాట్స్ వస్తాయి. అసలు ఆధ్యాత్మికత ఏం చెప్తే యు ఆర్ నో బడీ అని తెలుసుకుంటే నువ్వు జీవితకాలం హాయిగా బతికేస్తావు కదా. అందుకని శరీరానికి అస్సలు ఆసక్తి ఉండదు చచ్చిపోవడం. అది సమయం వచ్చినప్పుడు నేచర్ ప్రకారం మరణించాలనుకుంటుంది అది, కానీ మనసు ఊరుకోనియదు. అందరూ మనసు బారిన పడ్డవాళ్ళు. అందుకే మనిషి ఒక ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు చెప్పాలి, అరే ఎగ్జామ్ రాయి, పాస్గా
ఫస్ట్ క్లాస్ రా, ట్రై చేయరా, కానీ ఫెయిల్ అయినా ఏమీ కాదు బిడ్డ, బట్ యూ షుడ్ ట్రై. ఈ చిన్న వ్యాఖ్య చేస్తే మారుతారు. నువ్వు ఏదేమైనా రాయాలి లేకపోతే నా ఇజ్జత్ పోతుంది అని తండ్రి అన్నప్పుడు ఎంత గాయం ఏర్పడుతుంది పిల్లల మనసు మీద. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమి ఫెయిల్ అయినా ఏం కాదన్నప్పుడు వీడు అట్లా నెగ్లెక్ట్ లేదు, చేస్తాడు. వ్యాఖ్య సరిగ్గా చేయాలి. నువ్వు స్టేట్ ర్యాంక్ కొట్టడానికి నీ ప్రయత్నం అంతా, కానీ ఒకవేళ మిస్ అయినా కూడా ఏమీ కాదు. నువ్వు ఏమీ కాదంటే నిష్క్రియపరుడుగా మారమని కాదు, మనం సరిగ్గా వ్యాఖ్య సరిపోతుంది కదా. ఆ వ్యాఖ్య పేరెంట్స్కి తెలియకపోవడం, వాళ్ళు పిల్లల యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా తీసుకోవడం, పిల్లల అపజయాన్ని వాళ్ళ పరువు పోయినట్టుగా తీసుకోవడం, ఇదంతా నిరంతర సంఘర్షణ. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయి ఒక 5 months 6 months నుంచి ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఘోరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. నేను అన్నా, అసలు ఎందుకు చేయాలండి ఉద్యోగం, ఒకసారి చెప్పండి నాకు, మీరు చేసి ఏం సాధించారు? ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు కదా. చాలా ఎంతకాలం అయింది, 50 ఏళ్ళు అయిందా? 5 months అయింది. మీరు నిరంతరం ఆ దృష్టితో చూస్తారు, వీడు ఖాళీగా ఉన్నాడు, వీడు ఖాళీగా, ఎవరు వచ్చినా సరే ఎక్కడ పోతారో ఇంటనే వాడు ఈసడిస్తాడు, కించపరుస్తారు, అన్నరాని మాట్లాడి తినరా ఇంకా దీని అంతకంటే ఏం పనులు అంటారు. ఇవన్నీ కలిపి ఘోరమైన గాయం అవుతుంది. బయటికి చెప్పుకోలేరు పిల్లలు. రెండోది, వాళ్ళకి ప్రస్తుతం వసతి ఉండదు, వాళ్ళు బయటికి పోలేరు, వాళ్ళకి సొంత ఆస్తి ఉండదు. సో ఆబ్వియస్గా దే ఆర్ డిపెండెంట్. అక్కడి నుంచి ఒక లాజికల్ కంక్లూషన్ పుడుతుంది, ఎందుకు బతకాలి, ఎట్లాంటి బతుకు, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. దాంతోపాటు ఆ టైంలో సినిమాల్లో అక్కడిక్కడ కొన్ని సపోర్టింగ్ సీన్స్ వస్తాయి. నేను అవసరమైతే చావాలన్నా చేస్తాను కానీ తల వంచను, ఇట్లాంటి పనికిరాని లఫ్ డైలాగులన్నీ, నేను క్షమాపణ చెప్పను, అవసరమైతే నేను ప్రాణం ఇస్తాను, ఇట్లాంటి వేస్ట్ చెత్త అది. అది సినిమా అని తెలుసుకున్న వాడికి ఏం కాదు, సినిమాని వాడు అప్లై చేసుకుంటే మా హీరోనే సారీ చెప్పలేదు, నేను సారీ చెప్పి ఇట్లాంటి మూర్ఖులు అంతా ఉన్నారు. అందుకని తర్వాత ఇంకొక నా ఫస్ట్ బుక్ ప్రింట్ చేసిన ఒక పబ్లిషర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు, నోట్స్ ఆఫ్ క్వశ్చన్. నేను ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 monthsలో గుర్తుపెట్టా, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. నేను అడిగాను కూడా, సార్ మీరు నిజంగా బాగున్నారా లేదా, ఏదో ఆలోచిస్తున్నారు మనసులో. ఏం లేదు, బాగున్నా అన్నాడు. అంతే ఒకరోజు. దానికి కారణం అప్పులు. అంటే విరిగా అప్పులు చేయడం, వడ్డీలు తీర్చేస్తానన్న నమ్మకం రాను ఏమైంది, అలవాటు అయింది. చివరికి ఏంది, ఎప్పుడైతే నిరంతరం ఫోన్లు వస్తున్నాయి, ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు, ఎవరో ఒకరు డబ్బు అడుగుతున్నారు, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా ఎవరో ఒకరు ఆ దృష్టితో చూస్తున్నారు, అమ్మ ఇట్లాంటి బతకడం కంటే పోయింది మేలు అనే థాట్ వచ్చింది. అక్కడి నుంచి అది పట్టుకుంది. ఇప్పుడు ఎవడు ఫోన్ చేసినా చెప్పడం మొదలు, ఒకసారి చేసినామంటే చచ్చిపోతా, ఎవడైనా చావుపోను చచ్చిపోయాడు. వెరీ అన్కాన్షియస్ యాక్ట్. పుట్టడం నీ చేతులు లేదు, మరణం కూడా నీ చేతులు ఉంచుకోకూడదు, దాని మధ్యన ఉన్న ప్రతి ఏదో పని ప్లాన్ చేసుకో. నేను అట్లీస్ట్ ఒక 5-6 మందిని నా సమక్షంలోకి వచ్చిన వాళ్ళకి జీవించే ఒక అవగాహన ఇచ్చి పంపించాను. నో, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. జస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంది, ఆధ్యాత్మిక జీవిత మూలం ఏంది ఒకసారి గమనించు. నువ్వు పోతే పో, కానీ విను, ప్యానిక్ అవ్వకు, ఇరిటేట్ కాకు, ఊరికే వినరాదు. సినిమా కథ, సినిమా పాట అనుకొని ఊరికే విను. ఓన్లీ జీవితం అంటే సక్సెస్ అవ్వడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, ఒక ప్రశాంతతని అనుభవించడం. అది వచ్చిపోయే స్థితుల మీద ఆధారపడి ఉండదని తెలుసుకో. నువ్వేదో అనుకున్నావు, అది రాలేదు, అంతదానికే పోతావా? నేను ఒక సినిమా కథ రాసిన, అందులో ఒక సన్నివేశం ఉంటుంది. తన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో ఒక ముఖ్యమైనది ఉంది. ఒకరోజు తల కింద పెట్టుకుని పడుకోతే దొంగతనం చేశారు. వాడు ఆగలి తిరిగి వాడికి వెక్కి ఏడుపు వచ్చేసింది. అది లేకపోతే నేను బతకలేను థాట్ వచ్చేసింది. దాంతో కొండ మీదకి వచ్చేసాడు. వచ్చి అది లేకపోతే నేను బతకలేను అని ఇట్లా కళ్ళీళ్ళు రుచుకొని ఆ కొండకి చూస్తుంటే మెల్లగా ఏదో శబ్దం వినిపించింది. చూస్తే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఈ సదానందగిరిలాగా, ఒక 80-90 ఏళ్ళు, కొంచెం గడ్డం పండిపోయి ఒక హిమాలయ శిఖరంలాగా ఉన్నాడు. ఆశ్చర్యం అంటే ఇతను ఆపడంలే, తన బ్యాగ్ తాను సర్దుకుంటున్నాడు. తన పని తాను చేసుకుంటాడు కదా అని ఒకసారి తన మనసులో ఎవరినో తలుచుకుంటుండగా ఇతను అడిచాడనమాట ముసలాయన, పరమేశ్వర ఎంత కృపయ్యా నాకు నీ మీద, నా మీద నీకు. అంటే ఇప్పుడు వీడు వింటున్నాడు, వినిపిస్తుంది మాట, ఇతనికి చెప్పట్లే, వేరే గురించి చెప్తున్నాడు. పరమేశ్వర ఎంత కృప నా మీద నీకు, ఎన్నెన్నో చూడాలనుకున్నా, అన్నీ చూపించావు, ఒక్కటి చూడాలనుకున్నా, అది చూసి నేను కూడా పోదాం అనుకున్నా, అది కుదరలే.
అసలు ఏదో కారణం చేత ఈ ఆత్మహత్యకు పాల్పడి ఒక వ్యక్తిని లైవ్గా చూద్దామంటే ఇన్నేళ్ళైనా కొండలు చుట్టూ తిరిగినా నాకు దొరకలేదయా, ఇన్నాళ్ళకి అవకాశం కల్పించావు స్వామి. కానీ నాయన కానీ అదొక్కటి మిగిలిపోయింది నాకు. కానీ చూశాడు, ఆపట్లేదు ఆయన. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అవునా అన్నాడు. అవునండి అన్నాడు. అరే రే 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 అలాంటి కారణం ఉండకూడదు, మరి పోవాలి కదా. రెండోది, ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసావా? అరే ఖాళీ కడుపుతో పోవడం ఏంటి, ఇలాగపోతున్నావు, అటుపడి తినిపోవా. నీ మనసు నేను మార్చను, దీన్ని నేను ఆపను, ఆ పరమేశ్వరుని మీద ఆన. నువ్వు ఉన్న చోట ఉంటే నీకే పండు తెచ్చిస్తాను, తిని దుంకు. లేదా ఇక్కడికి వచ్చి పండు తిని తిరిగి వెళ్ళగలను, నీ మనసు మారదనుకుంటే రా. కానీ నువ్వు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే రావద్దు, నేనే వస్తాను. పర్వాలేదండి, నేను నిర్ణయించుకున్నాను, ఇలాగపోతానని వచ్చాడు. వచ్చి తిన్న తర్వాత, సరే ఏదో ముఖ్యమైనది పోయి ఉంటుంది, అవునా? పోయిందండి. సరే, ఎంత దేశమంతా ఎతికావా అంటే, లేదండి ఆ వీధి ఈ వీధి, 4 వీధులు ఇది నిర్ణయం తీసుకున్నాం అనమాట. వెరీ గుడ్. మా అమ్మ చెప్తూ ఉండేది, ఏదైనా ముఖ్యమైనది పోతే అది దొరికే వరకు వెతకాలి, కానీ అలసిపోతే ఎట్లా రా అనేది. సరే నువ్వు ఇట్లా నిర్ణయం తీసుకు, ఏదైనా కరెక్టే, నీకు ముఖ్యమైనది. ఇంతకుముందు మీరు ఏమన్నారండి? నేను ఏదో అంటాను ముసలిని, నీకు ఎందుకయ్యా? ముఖ్యమైనది పోతే వెతకాలని మాత్రం తెలుసు నాకు, చావాలని తెలియదు. మరి ఇలాంటి మాటలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఇంకొకటి, ముఖ్యమైనది దొరికినప్పుడు అది పూర్తిగా వెతికిన తర్వాత కదా ఈ కంక్లూజన్కి వెళ్ళాల్సి. 4 వీధులు దొరికి 5వ వీధులు ఉందేమో నువ్వు అనుకున్నది. లేదా నువ్వు కూర్చున్న పక్కనే చూసావా, అక్కడ ఉన్న డస్ట్బిన్లో చూసావా? లేదండి. అయినా సరే నిర్ణయం తీసుకున్నావు అనమాట. వెరీ గుడ్. మంచి అవగాహన ఉంది ఆ లైఫ్ మీద నీకు. ఏదేమైనా పరమేశ్వర, థ్యాంక్ యూ సో మచ్. కానీ బాబు, కానీ మళ్ళీ వెళ్ళాలి. లేదండి, నేను వెతకాలి. ఇట్లనే నా నోటిని లాకేయకుండా నువ్వు అందరినీ కాపాడతావు నువ్వు. అప్పుడు చెప్తాడనమాట, ₹1 ఇచ్చి, ఇదేమిటి రూపాయి చెల్లుతుందా? చెల్లదండి. ఎందుకు? దీని మీద గీతలు పడ్డాయి, ఇట్లా తయారవ్వు అంటాడు. నీ మీద గీతలు పడని, నీ మీద అభియోగాలు పడని, అన్నీ పడ్డా కూడా రూపాయి అన్నావు చూడు, అది నేను. అది ఉపయోగపడదు, అది రూపాయే. అట్లా ఉంటావా? కానీ దొరకకపోతే మాత్రం రా, నా చివరి కోరిక నువ్వే తీర్చాలి చూడు. నేను తప్పకుండా వస్తాను, ఏదైనా వెతుకుతానని వెళ్ళిపోతాను అనమాట. ఇది నేను రాసిన ఒక సన్నివేశం. ఎందుకు రాశాను? నా ఇట్లా పనికిరాని విషయాలకి లేకపోతే లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళని ఆధారం చేసుకుని రాసిన సన్నివేశమే. తీసే డబ్బు లేదు, కానీ చెప్పిన నోరు ఉంది కాబట్టి చెప్పేశాను. కనిపించింది, విజువల్ కనిపించింది కదా, ఎంత చక్కగా ఉంటుంది ఆ సినిమా. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఐ హ్యావ్ రిటన్. తప్పకుండా తీస్తా. ఈ రోల్ వేసేసి తనిఖీల బన్నీ గారిని ఆయన అడుగుదాం అనుకున్నా, డబ్బులు కూడా అడగలేదు. ఆయన ఒప్పుకున్న తర్వాత సినిమా ఎట్లా తీయాలి, సినిమా అంతా తీయడానికి డబ్బులు వస్తే అప్పుడు చివరికి ఆయన అడుగుతాను, లేకపోతే ఎవరో ముసలాడు పెట్టి చేస్తాను. అట్లా చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ అది. ఒక సీన్ ఒకటే చెప్పారు, ఓన్లీ వన్ సీన్, వన్ ఆస్పెక్ట్. ఏదంటారు, అన్నం మొత్తంలో ఒక ముద్ద. అది అన్ని ముద్దలు బాగుంటాయి. ఏదేమైనా మనం హాయిగా జీవిద్దాం, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జీవిద్దాం. పరువు ప్రతిష్టలో ఇరుక్కోకండి. పరువు ప్రతిష్ట ఒక అబద్ధం. ప్రపంచం మనకు అంటగట్టిన ఒక గజ్జి అది. వంశ ప్రతిష్టలు అట్లాంటివి ఏమి ఉండవు. న్యాచురల్గా పని చేసుకుంటూ, నిష్కామ కర్మ చేస్తూ, నీకు తోచిన పని చేస్తూ, వీళ్ళకి సహాయం చేస్తూ, ఓ 10 మందికి ఇబ్బంది కలగకుండా చూస్తూ అట్లా జీవించాలి. సక్సెస్ ఏంటి, ఫెయిల్ ఏంటి, అసలు నాన్ సెన్స్, అంత అబద్ధం అది. ఇది నాకున్న ఒక అవగాహన. అట్లా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లివ్ అండ్ లెట్ లివ్. ఇప్పుడు చిన్న పాట పాడదాం. జీవితం ఉన్నదే జీవించడానికి, జీవితం ఉన్నదే జీవించడానికి, మరణించే హక్కు నీకు లేదు, జీవించమే ఉన్న జీవించడానికి. జయము లేదు, అపజయము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, అన్నీ మనసాడే ఆటలని తెలుసుకో. జీవితం ఉన్నదే జీవించడానికి, మరణించే హక్కు నీకు లేదు. రెండోది, ఏదేమైనా నువ్వు మరణిస్తావు, అంతటి దానికి నువ్వెందుకు చేస్తున్నావు?
ఎటుందంటే ఇలాగో ఆకలి అవుతుంది కదా, పొట్టెందుకు పిసుకుంటున్నావు 11 గంటలకి? నీ పనులు నీవు ఉండు, అది వచ్చినప్పుడు నువ్వు నిష్క్రమించు. జస్ట్ సక్కమ్ టు ఇట్. ఇది మీరు ఇది చేస్తుంటే మాయాబజార్ సినిమాలో కృష్ణుడు అదే ముసలైన వేషం వేసుకొని కూర్చొని ఉంటాడు. అటు నేనే, ఇటు నేనే, అది నేనే, ఇది నేనే. ఎత్తునాయనా ఎత్తు, ఇక్కడే కూర్చుడు ఇట్లా. గడుగడిచిన లేపమంటాడు. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ, చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను చిన్న చేప, అది చిన్న మాయను పెద్ద మాయ, పెద్ద మాయను చిన్న మాయ, అది మాయ ఇదే మాయ, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. లాస్ట్కి ఎరుకలేక వచ్చావు, ఎరుకలేక పోతావు, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ. ఏదేమైనా ఉందాం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ. అసలు సక్సెస్ ఫీల్ వదిలేసి ఈ పరువు ప్రతిష్ట వదిలేస్తే అందరం ఉంటాం. అన్ని పనులు గౌరవమైనవే. కొంత డబ్బు కావాలంటే ఇంత టీ కేటరీలు పెట్టుకొని ఒకరోజు అమ్మిరా, 200 వచ్చేస్తాయి. దాన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా చేయి, నెలకు 20,000 వస్తాయి. దాన్ని 10 మందికి పరిచయం చేయి, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. దానికి ఒక బ్రాండ్ పెట్టు, మళ్ళీ నీకు తెలుస్తుంది. ఏం చేయకుండా ఇది అయిపోయింది అసలు పీకింది ఏమి లేదు, పరువెట్టు ఉంటుందా? అబద్ధం అది, పెట్టుడు మీసం అది. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. నాకైతే ఏ పరువు లేదు, ప్రతిష్ట లేదు, నేనున్న భావన లేదు, విజయం లేదు, అపజయం లేదు. పని ఉంది, ఆ పనిలో తప్పులు జరుగుతాయి, అయితే ఏందంట క్యా ఫరక్ పడతా. ఇది నీకేమర్థమైంది చెప్పు ఓవరాల్గా? మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన పోతలేదు, ఇబ్బంది పెడుతుంది. సేమ్ గుడిసెలకు పాము వచ్చినట్టు అంతే. సో పాము దొరకలేదు, దానికి బయట తీసే అవకాశం లేదు కాబట్టి గుడిసెని కాలబెట్టినట్టు వీడు మనిషి చనిపోతున్నాడు. సో అది కంపారిటివ్లీ ఎగ్జాంపుల్. అది చివరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. వచ్చి దోమ కూర్చుంది, నీ ఉద్దేశం దోమని చంపడం, ఆ క్రమంలో నీ శరీరాన్ని కొట్టుకుంటుంది, దట్ ఈస్ సూసైడ్. ఎగ్జాక్ట్ అంతే. యూ డోంట్ నో హౌ టు కిల్, అది దొరకదు ఇట్లా. అందుకని నిన్ను కొట్టుకు. ఏదేమైనా దయచేసి ఆ పిచ్చి పని చేయకండి. ఇదేంది అవసరమైతే మీ అందరి కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతాం. ఉందాం, ఊరికే ఉందాం. ఒక కుక్క, పిట్ట, నక్క, నెమలి వాటితో పాటు ఉందాం. మనుషులను వదిలేద్దాం పోనీ, మజా వస్తుంది. నీ సరస వయసు.